ఈ సైన్స్ ఫెయిర్కు శుభాకాంక్షలు చెప్తూ చప్పట్లతో కలెక్టర్ గారికి స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాను. సార్ నమస్తే సార్. ఈరోజు తారా హోమ్లో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ జరిగింది, దాని గురించి మీ మాట. ఇవాళ ఇక్కడ హైదరాబాద్ జిల్లా పరిధిలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని ఇవాళ తారా హోమ్లో అందరూ CCISలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినాం. దీంట్లో దాదాపు 65 స్టాల్స్ చిల్డ్రన్ వారి క్రియేటివ్ ప్రాజెక్ట్స్, వారి సైంటిఫిక్ థింకింగ్ని వాళ్ళు పదును పెట్టి వాళ్ళు ఇవాళ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో దాదాపు 200 పైగా పిల్లలు ఈ ప్రత్యక్షంగా ఈ స్టాల్స్ పెట్టి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇవి వీక్షించడానికి కూడా మరొక 500 నుంచి 600 పిల్లల్ని కూడా మనం తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాం. తద్వారా సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ థింకింగ్ పెంపొందించే విధంగా, అలాగే మన CCISలో ఉన్న చిల్డ్రన్ ఎవరికి కూడా తగ్గకుండా మంచిగా వాళ్ళందరికీ కూడా సైంటిఫిక్ లెవెల్ ఆ థింకింగ్ పెంపొందించే విధంగా మనం ఇది టేకప్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా ఇవాళ ఇంక్లూజివ్ సైన్స్ ఫెయిర్ అనే థీమ్తో ముందుకు వెళ్ళినాము. సో ఇవాళ మనము PWDs ఎవరైతే ఉన్నారో, చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్ ఆల్సో స్పెషల్ నీడ్స్, వాళ్ళు కూడా ఇవాళ చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేసిండ్రు. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మున్ముందు ఇంకా చేసి పిల్లలందరినీ కూడా ఈ సైంటిఫిక్ లెవెల్ ఆఫ్ థింకింగ్ వాళ్ళు పెంపొందించే విధంగా ఇంకా చర్యలు చేపడతామని తెలియజేస్తాం. సార్ చివరిగా సార్, ఇంప్లిమెంటేషన్ అన్నది ఇంపార్టెంట్ కదా, అది చాలా వరకు అంటే ఇక్కడ జరిగినవేవి కూడా ఇంప్లిమెంటేషన్ అనేటటువంటి చాలా తక్కువ ఉందని చెప్పుకోవాలి. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ అనేది కాదు, పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్. వేర్ చిల్డ్రన్ ఆర్ ఈవెన్ ఒక తెలిసిన మోడల్ చేసినా కానీ ఆ పార్టిసిపేషన్, ఆ ప్రోడక్ట్ చేయడంలో వారి సైంటిఫిక్ మేనర్ థింకింగ్ పెరుగుతుంది. సో వాళ్ళు ఇప్పుడు ప్రోడక్ట్ బయట ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్ చేయకపోయినా ఇట్ విల్ డెవలప్ సైంటిఫిక్ థింకింగ్ సో దట్ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత దే విల్ బీ ఇన్ అ పొజిషన్ టు థింక్ రేషనలీ అండ్ బిల్డ్ న్యూ ప్రోడక్ట్స్. సో పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రైజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. What is the effect called where sun is coming and then electricity generated? That name under the what do you call it? Have you read? Called photoelectric effect. Electron వచ్చి ఇట్లా కొట్టినప్పుడు మీరు రాశారు కదా ఇక్కడ, when PV cells made of material that produces excited electrons when exposed to light. So electrons excite అయ్యి electricity అనేది జనరేట్ అవుతుంది. అయిపోతుందా? ప్రోగ్రామింగ్ చేశారా దాన్ని? అచ్చా, యూలో ప్రోగ్రామింగ్ మైక్రోచిప్ కంట్రోల్, దీన్ని ప్రోగ్రామింగ్ చేసావా? చేయలేదు. ఇట్లా పెడితే ఆగిపోతుందా? ఓకే, ఇండియా ఇప్పుడు ఇక్కడ లైట్ విచ్ ఇస్ డాట్ నార్త్ అమెరికా. అర్థమైందా? ఈ గ్లోబ్ చూసి నువ్వు చేసిందే చెప్తున్నా. సపోజ్ ఇండియాలో చీకటి అయిపోయిందండి, అప్పుడు ఇట్లా వస్తుంది. మనకి చీకటి అయితే వెళ్తుంది. అదే సపోజ్ ఇండియాలో వెళ్తుంది, ఆఫ్రికా చీకటి ఉందా? రైట్. సో ఇండియా పక్కనే ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ ఏదైతే వెనకాల ఉంటుందో. ఇప్పుడు మనకి మార్నింగ్ 11 అయితే అక్కడ నైట్ 11 అయితే ఎగ్జాక్ట్ ఆపోజిట్.